మాట మీద మనము నిలబడ్డం మాత్రం ఎంతవరకు అని. ఇతనికి పరిశుద్ధాత్మ ఇచ్చిన పిలుపు చెప్పున బ్రతికే ఉన్నాడంట. అందులో ఏముందండి? నిజంగా చెప్పాలంటే చావడం చాలా ఈజీ, బ్రతకటమే చాలా కష్టం. మరి సిమియోనికి కుటుంబం ఏమన్నా ఉందా? పోషించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వండి పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాయన బాలేదంట తిన్నావా, లేదా నీ బ్రతుకేంటి అని ఎవరన్నా పలకరించే వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు. కానీ ఎందుకయ్యా బ్రతుకుతున్నావు అంటే, ఆ రక్షకుని చూచే అంత వరకు నేను చావను. వై? ఆ చూచే అనుభవం నాకు కావాలి అనేసి. అయితే ఆయన చూచాడంట. ఎప్పుడు 8వ దినాన యేసయ్యను సున్నతి చేయటానికి మందిరంలోనికి తీసుకు